బీసీ బిడ్డల ఆత్మ గౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. ఈరోజు గత 3 దశాబ్దాలుగా అహర్నిశలు బీసీలకు రావాల్సినటువంటి వాటా కోటా గురించి, బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి అన్న బీసీల ముద్దు బిడ్డ, మాకు ఉద్యమ ఓనమాలు నేర్పించినటువంటి ఆత్మీయ సోదరుడు జాజుల సీనన్న గారికి బీసీ యువజన సంఘం తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక 2-3 విషయాలు చర్చించుకోవాలి. ఎక్కడో మారుమూల గ్రామం కోతులారం గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎక్కడ మునుగోడు, ఎక్కడ జంతర్ మంతర్, ఎక్కడ కోతులారం, ఎక్కడ పార్లమెంట్, ఈ కేంద్రానికి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముచ్చెమటలు పట్టించి మా లెక్కలు తీయరా బిడ్డ మీరు అని ఒక ప్రత్యేక రైలును తీసుకొని వెళ్ళి వేలాది మందితోని ధర్నా నిర్వహించి 16 పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను అక్కడికి తీసుకొచ్చి వాయిస్ వినిపిస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి బీసీల లెక్కలు తీస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. దానికి ముఖ్య కారణం మన జాజుల సీనన్న. ఏదో పుట్టామా చచ్చామా అని చెప్పనని కాదు, మన జీవనానికి ఒక సార్థకం ఉండాలి అని చెప్పేసి అని ఎప్పుడు సీనన్న చెప్తుంటాడు. మన తాతలు ఊడిగం చేసిరు, మన నాయనలు ఊడిగం చేసిరు, మనం ఊడిగం చేయొద్దు అని చెప్పేసి అని మనం ప్రశ్నించే గొంతుక కావాలి, మన రాజ్యం గురించి కొట్లాడాలని చెప్పేసి అని ఎన్నో పథకాల గురించి కొట్లాడి బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ లేనిది, బీసీలకు రావాల్సినటువంటి గురుకులాలేంది, అన్ని విషయాలపైన ప్రభుత్వాలను ఎప్పుడూ ప్రశ్నిస్తూ రావాల్సినటువంటి వాటాల గురించి కొట్లాడడం జరిగింది. అలాంటి జాజుల సీనన్న గారి నేతృత్వంలో పనిచేస్తున్నందుకు కూడా, మేము ఉద్యమం చేస్తున్నందుకు కూడా చాలా గర్వపడుతున్నాం. చాలామంది అన్నారు, అన్నా ఎప్పుడు పార్టీ పెడతారు ఏందని. కత్తి ఎప్పుడు పట్టుకోవాలో, పెన్ను ఎప్పుడు పట్టుకోవాలో సీనన్నకి తెలుసు. యుద్ధం వచ్చినప్పుడు దేంతో యుద్ధం చేయాలి, దిమాగ్తో యుద్ధం చేయాలా, కత్తితో చేయాలనేది బాగా తెలుసు సీనన్నకి. అందుకే ఇప్పుడు మీడియా మనకు కావాలి అని చెప్పేసి అని అందరం కలిసి చాలాసార్లు చర్చించుకున్నాం. ఇప్పుడు మనకి మన ఛానల్ కావాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని రోజుల్లోనే మనమే ప్రమోషన్ చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక వారం 10 రోజులు మన స్టేటస్లలో కూడా మన ఛానల్కి సంబంధించినటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి అని, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఎస్పీ మీడియా అని మన స్టేటస్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో పెట్టుకుంటే 1 నెల రోజులలో మనం 1,00,000 మంది సబ్స్క్రైబర్లను చేసుకోవచ్చు. అలాగే మన వీడియోలు మనమే అప్లోడ్ చేసుకోవచ్చు. మన యుద్ధం ఏదైతే చేస్తున్నామో మన ఛానల్లో మనమే చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి చేసిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి స్వాగతం తెలుపుతూ, అన్నగారికి బీసీ యువజన సంఘం తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.